ఇది మతోన్మాదంతో పిచ్చెక్కి తిరుగుతున్న రాధా మనోహర్ దాస్కు మాత్రమే, నా ప్రియ హిందూ సోదరులకు కాదు, గమనించగలరు. వీడేమన్నాడు ఒక్కసారి చూడండి. వీడు తాటవలిచే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దేవుని మహాకృప వల్ల నా థియాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాను. నా ఫర్దర్ స్టడీస్ కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే నా థియాలజీ స్టడీకి ఆర్థిక సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. ఈ జీసస్ గివెన్ సాల్వేషన్ టు ఎనీవన్? ఖచ్చితంగా యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ సాల్వేషన్ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఇక్కడ వివరంగా ఉంది. అబ్బే ఇచ్చింది చెప్పన్నా, సో చెప్తాడు ఇదంతా సోదే. బా సోదిండు. విశ్వాసం ప్రకారం యేసుక్రీస్తు రక్షణ అనేది ఏ ఒక్కరికో పరిమితం కాలేదు. ఇది ఎవరైనా ఇక్కడ సోది ఏం చెప్తున్నా ఇది ముందుకు రాదా? ఇంకా ఏం చెప్పి చాలా మతాల్లో మోక్షం పొందాలంటే కఠినమైన నియమాలు పాటించాలి. కానీ క్రైస్తవం ప్రకారం రక్షణ అనేది మన స్వశక్తితో సంపాదించుకునేది కాదు. ఈ దేవుడు ఇచ్చే ఉచిత బహుమానం గ్రేసు కేవలం పీస్ పై విశ్వాసం ద్వారా లభిస్తుందని బైబిల్ చెప్పింది. కానీ మోక్షం అనే పదం వాడచ్చా వీళ్ళు? నేను అడిగింది ఇది కాదు. దీన్ని అడుగుదాం, యేసుని నమ్మడం వలన ఎవరికైనా మోక్షం వచ్చిందా? సో ఇదంతే, నేరుగా ఒక ఆన్సర్ చెప్పరు. సరే గూగుల్ అడుగుదాం, యేసుని నమ్మడం వలన మోక్షం వచ్చిన కొన్ని పేర్లు చెప్పగలరు. జక్కయ్య శిలువ మీద దొంగ మోక్షం పొందినట్టు రుజువు ఉందా? యేసుని నమ్మడం వలన మోక్షం పొందిన వారి పొందినట్లు రుజువు ఉన్నదా? ఇది ఓన్లీ పుస్తకంలో ఉన్నది మాత్రమే, ఓన్లీ పుస్తకంలో ఉన్నది మాత్రమే. కానీ యారా రాధా, ఆఖరికి ఏఐ ముందు కూడా వెదవైపోయావారా? ఇంకెందుకురా నీ బతుకు? చెంచాతో నీళ్లు తీసుకుని అందులోకి దూకిసావు సన్నాసి. ఒరే, నీకు మామూలు విషయాలే సరిగ్గా తెలియదు, అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్తో నీకెందుకురా? అడుక్కు తినే సన్నాసి. దాని మేధస్సు ముందు నువ్వెంత, నీ బ్రతికెంత? దానికి కూడా తెలుసురా, ప్రపంచంలో నెంబర్ 1 గాడ్ జీసస్ క్రైస్ట్ అని. ఆయన మరణం ప్రపంచానికి రక్షణ తెచ్చిందని నీకే ఇంకా అర్థం కావట్లేదు, తెలియట్లేదు. అదే మా బాధ. సోంబేర్ సన్నాసి.